ప్రభునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను. ప్రార్థన చేస్తూ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే ముందు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే మీ సంతోషం పరిపూర్ణము కావాలి. మీ సంతోషం పరిపూర్ణము కావాలి అని ఎవరు కోరుకుంటున్నారు? భూమి మీద మనిషి సంతోషంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఆత్మఫలాల్లో ఒకటేంటి? పోనీ మొత్తం ఏంటి? ఆత్మఫలాలు ఎన్ని? అసలు మొత్తం ఫస్ట్ కాడి నుంచి ఏంటి? ఆత్మఫలాలు ప్రేమ, రెండోది ఏంటి? సంతోషం. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం, ఇవన్నీ వీటిని ఆత్మ ఫలాలు. నీ ఆత్మలో ఫలాలు ఉండాలి. నీ ఆత్మలో ఏముండాలి? ఫలాలు ఉండాలి. అక్కడ అంటే నీ ఆత్మలో ఏముండాలి అని అంటే సంతోషం ఉండాలి. నీ హృదయంలో ఒక ఉండే విధానం బట్టి, నీ హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడిద్ది. నీ హృదయంలో ఉన్న దానిని బట్టి నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అదే నీ ముఖంలో కనబడింది. నువ్వు బాధతో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, ఎలా ఉన్నావు అనేది చెప్పింది. కాబట్టి అందుకనే ఆత్మ ఫలం, అందులోనే ఒకటే సంతోషం. ఈ సంతోషం పరిపూర్ణం కావాలని ఒక సందర్భాల్లో నన్ను నడుము అని చెప్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న విషయం ఏంటంటే మీ యందు నా సంతోషం. నా సంతోషం ఎవరి సంతోషం అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంతోషం ఉండవలననియు అంటే ఆయన సంతోషం ఎవరిలో కనపడాలని అంటే మనలో కనపడాలి. దేవుడు మనలను ఈ లోకానికి పంపించింది. దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకుంది. ఇవన్నీ ఎందుకనంటే ఆయన కుమారునితో సహవాసం చేయటకు. ఆయన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడిగా ఉండాలని. ఇక్కడ అందుకే చెబుతున్నారు, క్రీస్తుని నమ్ముకున్నారంటే వారి జీవితం ఆనందంగా ఉండాలి, వారు సంతోషంగా ఉండాలి. చాలా మంది చూడండి, ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు. మీ సంతోషం ఎలా ఉండాలంటే పరిపూర్ణము అంటే ఎల్లప్పుడూ కూడా సంతోషం ఎలా ఉండాలని అంటే
ఒక చిన్న విషయం, చిన్న మాట కూడా ఫోన్ లాగేసింది, వెంటనే లాగేసింది. ఈ సౌండ్ కానీ మాట కానీ అన్ని మొత్తం లాగేసింది ఫోన్. అందుకే ఒక విషయం ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, మీ సంతోషం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా మీలో మీరు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఎందుకు చెప్తున్నారనంటే, క్రీస్తుని నమ్ముకున్న తర్వాతే అన్నీ ఎక్కడలేని అన్నీ ఎక్కడలేని అన్నీ నాకే అని మనిషి యొక్క అనుకుంటారు. ఆ సందర్భం ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అది వరకేమో హ్యాపీగా తిరుగుతారు, అది వరకేమో ఎలా సంతోషంగా ఉంటారు, అన్నీ బాగానే ఉండిద్ది. మరి యేసుక్రీస్తు ప్రభువారిలోకి వచ్చిన తర్వాతే అన్నీ మరి దీన్ని ఏమంటారో అలా అర్థం అవుతుంది. ఎక్కడ లేని అన్నీ నాకు మీదే ఉన్నాయి బాధలు అన్నట్టు మొదలైంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు సందర్భంలో చెప్తారు, ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఏదైనా చేయాలంటే, ఇప్పుడు ఏదన్నా లోకంలో ఉన్నప్పుడు చేయాలంటే ఇలా బాధగా నీరసంగా ఇలాగా ఉంటారండి? ఉండరు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాతే ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఉంది. ఆ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనిషి ఎలా ఉంటారని చెప్పారని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మీ ముఖాలు వికారం చేసుకొని నేను ఉపవాసం ఉన్నా అని అలా చేయొద్దయ్యా, అలా చేయొద్దమ్మా, మీరు అసలు నువ్వు ఉపవాసం ఉన్నట్టే తెలియకూడదు. నువ్వు తలంటుకొని నీ గదిలోకి వచ్చి తలుపు వేసుకొని ప్రార్థన చెయ్యి, రహస్యం చూసి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తున్నానని అంటే, వీడేం చేస్తారంటే ఉపవాసం ఉన్నప్పుడు యెషయా గ్రంథంలో ఉంటుంది, నీరసంగా దిగులుగా బాధగా చిరాగ్గా, ఇక అసలు ఏమీ లేదు, వామ్మో ఏళ్ళలో అన్ని ఎక్కడ లేని అన్ని ఏళ్ళలో ఉన్నట్టు చూపిస్తారు. అలా చూపిస్తే ఎవరైనా ఏమడుగుతారు? ఏంటమ్మా అలా ఉన్నావు, ఏంటయ్యా అలా ఉన్నావు అని అడుగుతారా? అప్పుడు ఏం చెప్తారంటే, నేను ఉపవాసం ఉన్నా. అసలు ఆ సందర్భం మీరు అలా చెప్పకూడదే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అందుకనే చాలా మంది క్రీస్తుని నమ్ముకున్న తర్వాతే వారి జీవితాల్లో ఏం కనపడట్లేదు అని అంటే సంతోషం కనపడట్లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఏమని చెప్తారంటే, మీ యందు నా సంతోషం ఉండవలననియు. మీరు ఎలా ఉండాలంటే మీరు సంతోషంగా ఉండాలి. క్రీస్తుని నమ్ముకున్నారంటే ఇదిగో ఇది అబ్బా ఎంత సంతోషం ఉంటుందా, ఎంత ఆనందం ఉంటుందా, ఎంత ఫలింపు ఉంటుందా అనే విధానానికి క్రైస్తవులు రావాలి. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా నువ్వు సంతోషంగా ఉండాలి. క్రీస్తులోకి వచ్చిన కాడి నుంచి బాధతోని దుఃఖంతోని అలా కాదండి. ఇక్కడ గ్రంథం ఏమని చెప్తుందంటే, మీరు సంతోషంగా ఉండాలి. మీ సంతోషం ఇవ్వాలి. ఏమవ్వాలంటే పరిపూర్ణం అవ్వాలని ఆయన ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఈ సంగతులు ఎందుకు చెబుతున్నానంటే, మీ సంతోషం ఏమవ్వాలనంటే పరిపూర్ణం అవ్వాలని మీతో ఈ సంగతులు నేను చెప్పుచున్నాను అని అనుకుంటున్నాను. ఒకసారి మనిషి యొక్క జీవితం ఒకసారి ఆలోచిస్తే, దేవుడు మనలను ఈ లోకానికి పంపించిన తర్వాత అది ఏంటనంటే అది దేవునికే తెలుసు. మనం ఎంతకాలం ఉంటాం ఏంటి అన్నది అది ఎవరికి తెలుసు అని అంటే అది దేవునికే తెలుసు. అందుకనే దేవుడు నీకిచ్చిన ఆ సంవత్సరాల్లోని, దేవుడు నీకిచ్చిన ఆ కాలంలోని నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ లేకపోతే ఎలాంటి జీవితం జీవించకూడదు. నీ జీవితం ఎలా ఉండాలంటే నువ్వు ఎల్లప్పుడూ నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలనే గ్రంథం చెబుతుంది. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో ఎలా ఉంది? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ ఏడ్చుకుంటూ నువ్వేం చేయగలుగుతావు?
నీ చింత యావత్తు ఆయన మీద వేయి, నీ భారం యెహోవా మీద మోపు, నాకు మొరబెట్టు, నీ ఏదైనా నాకు చెప్పు అని చెప్తున్నాడు. నువ్వెక్కడున్నా నవ్వుతూనే ఉండాలి. ఏ నవ్వు? ఏకేం నవ్వు? ఈ నవ్వులు కాదు. నవ్వు ఏదేనంటే ఆయన నీ నోటి నిండా నవ్వు ఉంచుతానని చెప్తున్నాడు. అలా నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. నువ్వు చింతించటం వల్ల మూడెత్తు నువ్వు ఎదగలేవు. అర్థమవుతుందండి? నీ చింత వల్ల ప్రయోజనం లేదు. నువ్వు బాధపడటం, నువ్వు చింతించడం వలన నీ దేహంలో ఆరోగ్యం తప్ప ఏమీ రాదు. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు నీ అవయవాలన్నీ కూడా సంతోషంగా ఉంటాయి. నువ్వు ఇంకా ఆనందంగా ఉంటావు. నువ్వు బాధపడుతూ ఉంటే నువ్వు ఒక్కసారి అని అంటే ఈ మొత్తం ఏమైపోతుంది? ఒక్కసారి ఒక్క నిమిషం కోపపడ్డామంట, అరెకరం పొలం దున్నొస్తే ఎంత అలిసిపోతారో, ఒక్క నిమిషం కోపపడితే అలా అయిపోతారంట. ఒక్కసారి ఒక్క నిమిషం కోపపడేటప్పుడు ఒకసారి అర్థం అలా చూపించండి, మరలా ఎప్పుడు కోపడరు ఇక. అంతకాలంగా ఉంటుంది ముఖం. అర్థమైందంటే కోపం వలన ప్రయోజనం లేదు. ఎందుకంటే కోపం వలన దేహ అవయవాలన్నీ బాధపడిపోతాయి. ఒకదానికొకటి కనెక్షన్ ఉందండి, తెలుసండి మీకు? కాల్లో ముందు గుచ్చుకుంటే కంటిలో నీళ్ళు ఎందుకు వస్తాయి? చేతికి దెబ్బ తగిలితే ఎందుకు ఇవన్నీ అవయవాలన్నీ ఎందుకు బాధపడతాయి? కన్ను ఎందుకు బాధపడిద్ది? నాకెందుకులే 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 అనుకోవే. ఏదన్నా ఒక్క అవయవానికి గల ప్రాబ్లం వచ్చిందంటే, తనలో ఒక్క నరం ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే మాట పోయిద్ది, మాట పోయిందంటే చెయ్యి పోయిద్ది, చెయ్యి పోయిందంటే కాలు పోయిద్ది. దాన్నే పక్షవాతం అంటారు. ఎందుకు? ఒక్క చిన్న నరం, ఎంట్రుకంత నరం, నాన్నగారికి అలాగే జరిగింది. చిన్న నరం, ఎంట్రుకంత నరం చెట్టడం వలన ఎన్ని అవయవాలు పడిపోయినాయి, పని చేయట్లా. ఆ తలలో నరం చిట్టితే నాకెందుకే, మేము బాగానే ఉన్నాలే అనుకోలేదే. ఇవన్నీ అలా ఉండదండి. దేవుడు మొత్తం ఒక ఐక్యత. అందుకనే నువ్వు సంతోషంగా ఉంటే, నువ్వు ఆనందంగా ఉంటే, నువ్వు నవ్వుతూ ఉంటే, నీ అవయవాలు సంతోషంగా ఉంటే, నీ జీవితం ఆనందంగా ఉంటుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు. అంతేలే కానీ బాధపడుతూ ఉండటం వలన ఏ ప్రయోజనం లేదు. నీ ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా నువ్వు దేవుని మీద మోపినప్పుడు, ఆయన మీద నువ్వు ఆయనను ఆనుకొని, ఆయనను దేవుడిని నువ్వు ఆశ్రయించినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. నన్ను పుట్టించిన ఆయన పట్టించుకోకుండా ఉండడండి. సమస్తాన్ని చేసిన తర్వాతే నన్ను చేశారు. ఇదంతా ఎందుకు చెబుతున్నారనంటే, మనం సంతోషంగా ఉండడం వలన ఈ అధ్యాయంలో మొత్తం జరిగిన విషయం ఏంటనంటే ఫలింపు గురించి, రెండోది ఏంటనంటే ప్రేమ గురించి, మూడోది ఏంటనంటే సంతోషం గురించి. ఈ విధంగా ఉండాలి. ఒకటి నువ్వు ఏమవ్వాలి? ఫలించాలి. తర్వాత ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ఇంకా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. యాహారు గారు ఎక్కువగా చూపించింది ఏంటి అని అంటే, ఆయన యాహారు సువార్తలో కానీ, పత్రికల్లో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ ఎక్కువ చూపించింది ఏంటంటే ప్రేమ గురించే చూపించారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. జీవిత కాలంలో మనిషికి ఒక 2 విషయాలు మనిషి గుర్తుపెట్టుకొని ఈ లోకంలో జీవించాలండి. ఏంటనంటే ఆ విషయాలు, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన వస్తే అదే ఫైనలే కదా, ఇక రాకడే కది యేసుక్రీస్తు ప్రభువారు వస్తే. రెండోది ఏంటనంటే ఒక్కసారి లోకం విడిస్తే జీవితం అయిపోయినట్టే. అంటే ఈ లోకానికి రావేక, అక్కడే మొత్తం కూడా. అందుకని ఈ 2 గుర్తు పెట్టుకొని మనిషి ఎల్లప్పుడూ ఎలా ఉండాలని దేవుడు చెప్పారంటే, నువ్వు ఉన్నంతకాలం సంతోషంగా ఉండు, నువ్వు ఉన్నంతకాలం ప్రేమ కలిగి ఉండు, నువ్వు ఉన్నంతకాలం కూడా దేవుని యందు ఉండు, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అర్థమవుతుందంటే ఇక్కడ నేను చెప్పిన సందర్భాల్లో క్రీస్తు యందు ఉంటే నువ్వు పరలోకంలో నిత్యం ఉంటావు. నువ్వు ప్రేమ కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటే రేపొద్దున నీ గురించి చెప్పుకుంటారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఉంటుంది. ప్రతి ఒక్కటే కూడా ఆయనకు వచ్చినప్పుడు చెప్పుకుంటారు, అబ్బా బతికితే వీళ్ళలాగా బతకాలి, ఏమలాగా బతకాలి, ఏమలాగా బతకాలి. అసలు
అసలేంట వాళ్ళు బతికున్నంత కాలం ఎన్ని బాధలు ఉన్నా అసలు ఏదొచ్చినా వాళ్ళ మొహంలో చిరునవ్వు చెందరలేదు, సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అని రేపు పొద్దున చెప్పుకొని నీకులాగే వాడు జీవిస్తారు. అదే 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పేది. అక్కడికి వచ్చిన వారు మనసును పెడతారని. అందుకని నీ జీవితకాలం అంతా కూడా నువ్వు ఏదైనప్పటికీ దేవునికి చెప్పు, ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటాడు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట్లాడుకుంటాను. అందరికీ